ఓకే. ఓం సాయిరాం. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయినాథుని మనం ప్రార్థిస్తూ ఈరోజు ఒక సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనకు నిజ జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. అంటే మనం ప్రతిరోజు చూస్తుంటాం నిజ జీవితంలో అనేక రకమైన ప్రమాదాలు. ప్రతిరోజు పేపర్లో ట్రైన్ యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు, ఈ విధంగా ప్రమాదాలు అనేవి మనకు రెగ్యులర్ మన కంటి ముందు, మనకు ముందు వెనక పక్కన పైన జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదాల నుండి మనం రక్షణ పొందటానికి ఎలా? అది బాబా గారిని మనం జీవిత చరిత్రలోకి వెళ్ళినా, బాబా యొక్క అనుభవాలు చూసినా, బాబాను మనం ఎక్కడికి వెళ్ళినా, మనం బయటకు వెళ్ళేటప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని, స్వామి నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నాకు ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా నన్ను కాపాడు అని బాబాను మనం వెళ్ళే సమయంలో బాబాను ప్రార్థిస్తే తప్పకుండా బాబా ఆ ప్రమాదాల నుండి రక్షించడం జరుగుతుంది. ఇది బాబా తత్వం. ఇవి మనం బాబా జీవిత చరిత్రలో, అదేవిధంగా భక్తుల అనుభవాలలో మనం ఎన్నో చూడవచ్చు. బాబాకు వ్యతిరేకంగా ఏమైనా చేసినప్పటికి కూడా, బాబాకు వ్యతిరేకంగా మనం ప్రయాణం చేసినా, అదేవిధంగా బాబాకు వ్యతిరేకమైన పనులు చేసినా అప్పుడు ప్రమాదాలకు లోనయ్యే పరిస్థితులు కూడా మనం చూసాం. ఉదాహరణకు బాబా జీవిత చరిత్ర మనం చూసాం 9వ అధ్యాయంలో. ఈ యొక్క తాత్య కోపర్గాం వెళ్ళేటప్పుడు గుర్రబండి కట్టుకొని కోపర్గాం వెళ్తుంటే బాబా చెప్తాడు, తాత్య తొందరపడవద్దు, ఈరోజు వెళ్ళొద్దు అని బాబా చెప్తాడు. చెప్పినా కూడా తాత్య బాబా మాట వినకుండా గుర్రబండి కట్టుకుని కోపర్గాం బయలుదేరుతాడు. బయలుదేరగానే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క గుర్రాలు పరిగెత్తుకుని పోవడం, గుర్రం కాళ్ళు వెలికి కింద పడిపోవడం, తాత్యాకి దెబ్బలు తగలడం, ప్రాణాపాయం లేకుండా కొద్ది దెబ్బలతో బయటపడతాడు. అంటే బాబా గారు వద్దన్నా కూడా బాబా మాట కాదని వెళ్ళినందువలన తాత్య ప్రమాదానికి లోనైపోతాడు. అదేవిధంగా ఐరోపా పెద్ద మనిషి కథ కూడా దాంట్లో మనం చూసాం. ఐరోపా దేశ పెద్ద మనిషి కూడా ఊరు వెళ్ళాలి అని చెప్పి అంటే ఐరోపా పెద్ద మనిషి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి సరైన సముచితమైన బాబా గారు పలకరింపు లేనందువల్ల అతను ఊరు వెళ్ళాలని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతన్ని కూడా వెళ్ళొద్దు అని చెప్పి అంటాడు బాబా. వెళ్ళొద్దు అంటే బాబా మాట కాదని గుర్రబండి కట్టుకొని ఐరోపా దేశ పెద్ద మనిషి వెళ్ళడం, తర్వాత అతను ప్రమాదానికి లోనై దెబ్బలు తినేవన్నీ జరిగినాయి. అందుకని ఏంటంటే ఇక్కడ బాబా కాదన్నా కూడా వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోవడం జరిగింది. అందుకని మన షిరిడీకి ఎన్నోసార్లు వెళ్తుంటాం మనందరం. షిరిడీకి మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ద్వారకామాయి దగ్గరికి వెళ్ళి బాబాకు నమస్కారం చేసి, బాబా మేము ఊరు వెళ్తున్నాం బాబా, మా యొక్క ప్రయాణము సుఖవంతంగా ఉండాలి బాబా అని మనము బాబాకు చెప్పి బయలుదేరాలి. ఆ విధంగా బాబాకు చెప్పి మనం బయలుదేరితే ఎటువంటి ఆపదలు ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బాబా మనల్ని రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా బాబా యొక్క భక్తుల అనుభవాలను చూస్తే కూడా ఒకసారి 1980లో మాణిక్ షా ఒక భక్తుడు ఉన్నారు. ఆ మాణిక్ షా అనే భక్తుడు బొంబాయి నుండి పూణే వెళ్తున్నాడు. బొంబాయి నుండి పూణే వెళ్తూ ఉంటే అతనికి ఒక నిద్రావస్థ వచ్చింది. ఆ నిద్రావస్థలో అప్పుడు బాబా చెప్తాడు, ఏమని చెప్తాడంటే కలలో, నీవు వెంటనే మన్మాడ్ వద్ద దిగేమని చెప్పి బాబా చెప్తాడు. బాబా చెప్పగానే అతను అనుకుంటాడు, బాబా ఏంటి దిగమని చెప్పాడే, ఎందుకబ్బా అనుకొని ఏదైనా బాబా చెప్పాడు కదా అనే ఒక ఉద్దేశంతో ఆ యొక్క ట్రైన్ మన్మాడ్ దగ్గర దిగేస్తాడు. దిగిన తర్వాత ఆ ట్రైన్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయి కొంతమంది చనిపోతారు. అంటే బాబాకు చెప్పి బాబాను నమ్ముకొని చేసిన తర్వాత బాబానే స్వప్నంలో కనపడి పలానా చోట దిగమని చెప్పి ఆయన కాపాడడం జరిగింది. అదేవిధంగా వ్యాస్ అనే ఒక భక్తుడు కూడా ఒకసారి షిరిడీకి వస్తూ ఉంటే అతను 3వ కంపార్ట్మెంట్లో పండుకొని ఉంటే బాబా అతనికి కూడా ఈ విధంగా కనపడి, లేదు నువ్వు చివరి కంపార్ట్మెంట్కి వెళ్ళిపో అంటాడు బాబా.
అతను స్టేషన్ దిగి చివరి కంపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క మూడో కంపార్ట్మెంట్ యాక్సిడెంటే దెబ్బతీయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ బాబాను నమ్ముకొని బాబా చెప్పిన తర్వాత యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో కూడా బాబా వారికి చెప్పి వారిని కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా పైలా నాగార్జున సాగర్ దగ్గర ఇది జరిగిన కథలు ఇవన్నీ కూడా. సుజాతను ఒక ఆమె బాబా భక్తురాలు, వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. బాబాని ప్రతిరోజు ఆమె నమస్కరిస్తుంది, ప్రార్థిస్తుంది. తర్వాత అతని కొడుకు కూడా నేను ఈ విధంగా పొలాని క్యాంప్ వెళ్తున్నానమ్మా అని చెప్పి జీప్ వేసుకొని బయలుదేరి వెళ్ళాడు నాగార్జున సాగర్. వెళ్ళిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వప్నంలో బాబా కనిపించి, మీ అబ్బాయి జీప్ యాక్సిడెంట్ అవుతుంది, నేను ఒక చెట్టును అడ్డం వేశాను, యాక్సిడెంట్ తప్పిపోయింది అని స్వప్నంలో బాబా గారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈమె ఆందోళనకరంగా ఉంటుంది. ఈ విధంగా స్వప్నం వచ్చింది, బాబుకి ఏమైందా. తర్వాత బాబు రావడం జరుగుతుంది క్యాంపు నుంచి. అప్పుడు బాబు చెప్తారు, అమ్మ నేను సాగర్ దగ్గర వెళ్తున్నాను, అనుకోకుండా ఆ మలుపులో జీపు టైరు తప్పి లోయలో పడిపోయింది, కానీ ఒక చెట్టు వచ్చి అడ్డం పడి ఆ యొక్క జీప్ అంతటితో ఆగిపోయి నా ప్రాణం దక్కిందమ్మా అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఏమనంటే, లేదు నాయన, బాబాగారు నాకు మధ్యాహ్నం స్వప్నంలో కనపడి నీకు ఈ విధంగా యాక్సిడెంట్ అయితే ఒక చెట్టు అడ్డం వేసి నేను కాపాడినట్టు నాకు స్వప్నం వచ్చింది, కాబట్టి బాబాగారిని నేను కాపాడాను నాయన అంటుంది. అప్పుడు బాబా వాళ్ళు ఉన్నప్పుడు నమస్కారం చేస్తాను. ఇట్లా చాలా అనుభవాలు, చాలామంది భక్తులకు. ఇలాంటి భక్తులు ఇప్పుడు మీలో కూడా కొన్ని వందల మంది భక్తులకు ట్రైన్లో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్, బాబా తప్పియడం, ఒకసారి క్యాకేయడం, యాక్సిడెంట్లోకి బయటపడ్డం, బస్సులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కావడం, బాబా అని క్యాకేయడం, బయటపడ్డాం. నాకు ఎంతోమంది భక్తులు చెప్పారు, మేము బస్సులో వెళ్తున్నాం యాక్సిడెంట్ అది, బాబాని క్యాకేస్తాం, బయటపడ్డాం. మేము కారులో పోతున్నాం, బాబాని క్యాకేస్తాం, యాక్సిడెంట్, బయటపడ్డాం. అదేవిధంగా జీప్లో పోతున్నాం, బయటపడ్డాం. ఈ విధంగా ఎన్నో చోట్ల మా ప్రమాదాలు బాబా తప్పించాడు. మేము ఆఖరుకు ప్రమాదమైన పరిస్థితుల్లో మమ్మల్ని బాబా కాపాడడం జరిగింది, మమ్మల్ని తప్పించడం జరిగింది, మా ప్రాణాలు బాబా కాపాడాడని ఎంతోమంది భక్తులు ఎన్నెన్నో అనుభవాలు చెప్తున్నారు కూడా. కాబట్టి ఇంతమందికి ఇన్ని అనుభవాలు ఏ విధంగా వస్తున్నాయి అంటే, బాబా ఏ రకంగా కాపాడుతున్నాడు అంటే, ఆ యొక్క బాబాని ఎవరైతే సంపూర్ణంగా శ్రద్ధాభక్తులతోటి బాబాని నమ్ముకొని వారు వెళ్ళే ముందు బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకొని బయలుదేరి వెళ్తారో, బాబా గారు వారిని పడనీయకుండా చెందకుండా కాపాడ జరుగుతుంది. జై శ్రీరామ్.